హల్లెలూయా. ప్రార్థించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నా ప్రభువా, ఇటు రీతిగా నిన్ను ఆరాధించడానికి నువ్వు మాకు అనుగ్రహించినటువంటి నీ కృపల కొరకై ప్రార్థన చేయుచున్నాము తండ్రి. దేవా, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, ఆదరించు దేవుడు, ప్రేమించు దేవుడు. దేవా, నా ప్రభువాను ప్రతి బిడ్డ యొక్క ఆర్తనాదమును విను దేవుడు అన్నావు దేవా. స్తోత్రములు తండ్రి. ఓ దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, నా ప్రభువా, గతించిన కాలమంతయు కాచి కాపాడి ఉన్నావు దేవా. ఓ తండ్రి, నా దేవా, ఈ దినములు నా ప్రభువా, ఓ తండ్రి, ఈ భయంకరమైనటువంటి దినములలో నా ప్రభువా, ఓ దేవా, నీ యొక్క వధువుగా మా ప్రభువా, నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని తండ్రి, మమ్మల్ని నీ యొక్క ఆలోచనలో ఓ తండ్రి జగత్తు పునాది వేయబడక మునిపోయిన ప్రభువా, నీవు మమ్మల్ని తండ్రి ఏర్పరచుకున్న విధానం బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఓ తండ్రి, నా దేవా, అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. దేవా, నీకే వందనాలు తండ్రి, స్తుతులు దేవా. ఓ ప్రభువా, నీ అనాది సంకల్పము చేత మమ్మల్ని ప్రభువా ప్రేమించి పోషించుచున్నందుకు వందనాలు దేవా. స్తోత్రములు తండ్రి. ఓ ప్రభువా, ఎట్టి తెగులు నీ గుడారమును సమీపించదని వాగ్దానం చేసిన దేవుడు నా ప్రభువా. దేవా, నా ప్రభువా, చీకటి ఓ ప్రభువా తండ్రి, నా దేవా, ఈ భయంకరమైన దినములలో ఉండగా ఓ తండ్రి, నా ప్రభువా, నీవు నా ప్రభువా నీ వాక్యము ద్వారా, నీ వర్తమానం ద్వారా నీ యొక్క వెలుగులోనికి మమ్మల్ని నడిపించుచున్నందుకు వందనాలు దేవా. స్తోత్రములు తండ్రి. పరిశుద్ధ ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతి ఘనతమైన ప్రభావాలు చెల్లిస్తున్నాము దేవా. ఓ ప్రభువా తండ్రి, నా దేవా, నీ యొక్క తండ్రి, నా ప్రభువా, వాక్యము ఎవరి యొద్ద అయితే ఉన్నదో వారు తండ్రి, నా ప్రభువా, నీ యొక్క తండ్రి, నా ప్రభువా, వారు తండ్రి ఎట్టి భయము వారికి లేదని నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నా ప్రభువా. స్తోత్రములు తండ్రి. ఓ ప్రభువా తండ్రి, భయపడకూడి అని నా ప్రభు అనేక మార్లు నువ్వు తండ్రి, నా ప్రభువా, నీ పరిశుద్ధ గ్రంథంలో వ్రాసి ఉంచి ఉన్నావు దేవా. స్తోత్రములు తండ్రి. అందుని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఓ ప్రభువా, అదిగో తండ్రి, ఈ ఆరాధన తండ్రి ఆన్లైన్ ద్వారా ఓ ప్రభువా ప్రతి బిడ్డ నా ప్రభువా ఈ వాక్యమును తండ్రి ఈ పాటల ద్వారా నేను ఆరాధన చేయుచుండగా, వాక్యం వినుచుండగా సమస్త విషయాల్లో మీరే మహిమ తెచ్చుకోండి దేవా. స్తోత్రములు తండ్రి. ఓ ప్రభువా, ఇక్కడున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఓ ప్రభువా, నీకు తండ్రి, నా ప్రభువా, నీకు లోబడే బిడ్డలుగా, నీ యందు తండ్రి భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా తండ్రి, నా ప్రభువా, ఓ తండ్రి, ఈ చీకటిని నా ప్రభువా పారద్రోలి నా ప్రభువా వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన దేవుడు నా ప్రభువా. స్తోత్రములు తండ్రి. నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. కనికరించుము దేవా, కృప చూపించుము, సహాయం అనుగ్రహించుము తండ్రి. ఈ ఆరాధన అంతటిలోనూ ప్రారంభం నుండి ఆఖరి వరకు నీకు ప్రసన్నత దయచేయండి తండ్రి. బలహీనులను బలపరచుము, రోగులను స్వస్థపరచుము దేవా. ఓ ప్రభువా, ఎటువంటి వేదన, బాధ, ఇబ్బందికర పరిస్థితులను తండ్రి, నా ప్రభువు యేసుక్రీస్తు నామములో పొమ్మని ఆజ్ఞాపించుచున్నాము. సహాయం చేయండి తండ్రి. నీవే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకున్నామని ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ సింహాసనము నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠము, ఈ సృష్టి నీ చేతి పని అనే పాట పాడదాం. పాటల పుస్తకం నుంచి 107వ పాట. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమి నీ పాదపీఠం, ఈ సృష్టి నీ చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం సెరాపులు కెరూబులు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సెరాపులు కెరూబులు
నీవే యోగ్యుడవు, చేయు ప్రతిగానములకు నీవే యోగ్యుడవు. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం మార్గమును సత్యమును జీవమునైయున్న మా దేవా, మార్గమును సత్యమును జీవమునైయున్న మా దేవా, మా హృదయమే నీ ఆలయం, మాలోన వసించు ప్రభువా. మా హృదయమే నీ ఆలయం, మాలోన వసించు ప్రభువా. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం అల్ఫయును ఓమేగయుం, యుగ యుగములకు సజీవుడవు. అల్ఫయును ఓమేగయుం, యుగ యుగములకు సజీవుడవు. ఆకాశం భూమి గతించినను నీవే మా దేవుడవు. ఆకాశం భూమి గతించినను నీవే మా దేవుడవు. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం నీదు నివాస స్థలము, ఈ భూమిని పాదపీఠం, ఈ సృష్టిని చేతి పనియే. పరిశుద్ధ సింహాసనం. హల్లెలూయా. సమయమిదే, సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే అనే పాట పాడదాం. పాటల పుస్తకం నుంచి 152వ పాట. సమయమిదే సమయమిదే, సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సమయమిదే సమయమిదే, సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సియోనులో
చేరుటకు సంగమ సమయమిదే. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మి ఉన్నది. చూడుము భూమి మీద పాప చీకటి కమ్మి ఉన్నది. జ్యోతి వలె జీవించుము జీవవాక్యము పట్టుకొని. జ్యోతి వలె జీవించుము జీవవాక్యము పట్టుకొని. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. ధూళి దులుపుకొనుము నీవు మెడ కట్లు విప్పుకొనుము. ధూళి దులుపుకొనుము నీవు మెడ కట్లు విప్పుకొనుము. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. నిలువుము సత్యముకై సువార్తకై పోరాడుము. నిలువుము సత్యముకై సువార్తకై పోరాడుము. సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును. సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో. పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో. ప్రేమలోనే నిలువుము నిత్య జీవము చేపట్టుము. ప్రేమలోనే నిలువుము నిత్య జీవము చేపట్టుము. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు
సంగమ సమయమిదే. సియోను రారాజు నిన్ను చూచి ఏతించెను. సియోను రారాజు నిన్ను చూచి ఏతించెను. మహిమగల కిరీటం నీకు ఆయన ఇచ్చును. ఆమేన్. మహిమగల కిరీటం నీకు ఆయన ఇచ్చును. సమయమిదే సమయమిదే సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. ఉంచండి. కృపగల యేసయ్య ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాయన, ఈ ఉదయకాల సమయంలో 2-3 కూడి ఆయా ప్రాంతంలో వాక్యం వినుచున్న ప్రతి బిడ్డ కొరకు నీ యొక్క పాదములు పెట్టుచున్నాం నాయన. భయపడకూడని మీరు చెప్పిన వాగ్దానము నమ్ముటకు మా యొక్క విశ్వాసము నీ వైపు మరి ప్రభు తెప్పబడి, మరి ప్రభు నిన్ను నమ్ముకున్న నీ దేని బిడ్డలను మరి ప్రభు నీవే సహాయం చేయండి. ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం వినుచుండగా మరి ప్రభువా నీ యొక్క వాక్యం అనేటువంటి రొట్టెను వినుటకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్నాము. ప్రభువా సహాయం చేయండి, బలపరచండి. నీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఘనత ప్రభావములు మరి ప్రభువా స్వీకరించే కొన్ని ఆ బిడ్డలముగా ఉండుటకు సహాయం చేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు. మరి యొక్క లైవ్లో వినుచున్నటువంటి మరి తాడేపల్లిగూడెం, కొత్త కాకినాడ, మరి అలాగే మరి కొండెలపేట సంఘం, మరి వాకలపూడి, పిఠాపురం, గడ్డిపేట, దానేపేట, మరి ఇంచుమించు వైజాగ్ వరకు వినుచున్నటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. మరి యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము చదువుదాం. ఆమోసు పుస్తకము తీసుకుందాం. ఆమోసు పుస్తకములో 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. ఆమోసు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాలు చదువుకుందాం. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలు వారులారా, మిమ్మును గూర్చియు ఆయన రప్పించిన కుటుంబం వారి నందరిని గూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీద సకల వంశములోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటిని బట్టి మిమ్మును శిక్షిస్తును.
సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? ఎర దొరకకుండా సింహము అడవిలో గర్జించునా? ఏమీయు పట్టుకొనకుండానే కొదమ సింహము గుహలో నుండి బొబ్బలు పెట్టునా? భూమి మీద ఒకడును ఎర్రపెట్టబడకుండా పక్షి ఊరిలో చిక్కుబడునా? ఏమీ పట్టబడకుండానే ఉరిపెట్టువాడు వదిలి లేచునా? పట్టణమునందు బాకానాదము వినబడగా జనులు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. సింహము గర్జించెను, భయపడని వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, ప్రవచింపకుండా వాడు ఎవడు? దేవుడి కొద్ది వాక్యంలో దీవించను గాక. దేవుని యొక్క వాక్యం కొరకు తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల మా యేసయ్య, ప్రభువా, నీ స్వరం వినుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీవే మా మధ్య ఉండండి, నీవే బోధకుడుగా. దేవా, నీ పిల్లలకు నీ వాక్యమే మాకు విటమిన్స్. దేవా, సహాయం చేయండి. ఆయా ప్రాంతంలో వినుచున్న బిడ్డలతో నీవు మాట్లాడమని, సహాయం చేయమని మా ప్రభువు యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి అందరికీ కూడా వందనాలు. పరిస్థితులను బట్టి మరలా లైవ్లో ప్రకటించుటకు ఆలోచన చేసి ఉన్నాము. ఈ యొక్క జ్వరాలు కూడా చాలామందికి జ్వరాలు ఉన్నాయి. అయితే జ్వరం వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా కరోనా వచ్చిందన్న అర్థం కాదు. కానీ గత లక్షవారము, శుక్రవారము, శనివారము, ఆదివారము ఈ 4-5 రోజులు ఎండ ఎక్కువ ఉన్నందున చాలామందికి విపరీతమైనటువంటి జ్వరాలు వచ్చాయి, తగ్గాయి. ఇప్పుడు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయని ఈ లైవ్లో మరలా దేవుని యొక్క వాక్యం ప్రకటించడం జరుగుతూ ఉంది. ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా, ఒకవేళ సహజంగా జ్వరాలు వచ్చినప్పుడు మీ డాక్టర్లను సంప్రదించండి. భయపడవలసినటువంటి అంత అవసరత లేదు. ధైర్యంగా ఉండండి. దేవుని యొక్క వాక్యము మీరు వినండి. దేవుడే మనకు పరమ వైద్యుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనము ఈ యొక్క పరిస్థితుల్లో జాగ్రత్తగా మీ యొక్క గృహముల్లో ఉండాలని కోరుతూ ఉన్నాం. కొంతమందికి టెస్ట్లో జరుపుతూ ఉన్నారు. జరిపిన తర్వాత వారు ఇంటి వద్ద ఉండాలా, వారు కూడా తిరుగుతున్నారు. వారికి పరిచర్య చేసేవారు కూడా తిరుగుతూ ఉన్నారు. ఆ విధంగా చేయటం ద్వారా ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది, తగ్గదు. కాబట్టి ప్రభుత్వ వారు చెప్పినటువంటి విధంగా, పోలీసులు వారు చెప్పినటువంటి విధంగా, డాక్టర్లు చెప్పినటువంటి విధంగా, వాలంటీర్స్ చెప్పినటువంటి విధంగా, మనము నర్సులు చెప్పినటువంటి విధంగా మనము కూడా కొంచెం వారికి సహకరిస్తున్నట్లయితే అవి ఆగుతాయి. అయితే మనము ఒకవేళ ఎవరైనా టెస్ట్ చేసుకున్నారనుకోండి, ఆ టెస్ట్ చేసుకున్నటువంటి వారికి రిపోర్ట్ వచ్చినంత, అది 1 రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు, వారి ఇంటికాడ ఉండాలి. వారికి పరిచర్య చేసినటువంటి వారు కూడా ఇంటికాడ ఉండాలి. అలాగూ ఉన్నట్లయితే ఈ జబ్బులు కంట్రోల్ చేయగలరు. లేకపోతే 10కి 100, 100కి 1000 ఈ విధంగా మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు శ్రద్ధగా వినాలని కోరుతున్నాం. సరే, ఇప్పుడు విషయం ఏమిటంటే, ఆమోసు 3వ అధ్యాయము 1-7 వచనాలు మనం విన్నాము, 8 వచనాలు విన్నాము. ఆమోస్ అన్నటువంటి పేరులో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే భారం మోసేవాడు. ఆమోసు అన్నటువంటి పేరుకి అర్థం ఏమి ఇస్తుందనంటే భారం మోసేవాడని. అందుకే ఆ ప్రభావము వారి మీద పనిచేస్తూ ఉంటుంది. సహజంగా మనము పేర్లు ఏముందలే అలా అని చెప్పేసి అని అనుకుంటారు. బైబిల్లో ఉన్నటువంటి అబ్రాహాము పేరు అబ్రహాం అని మార్చబట్ట జరిగి ఉన్నది. దేవుడు మార్చిన తర్వాత వాగ్దాన ఆ పుత్రుడిని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే సారాగా మార్చబడటం జరిగి ఉన్నది. సీమోను పేతురుగా మార్చబడటం జరిగి ఉన్నది. అలాగే చాలామంది పేర్లు మనం చూసినప్పుడు
పేరులో ఏముందని మన సొంత ఆలోచనతో సొంత మాటలు మనం పలుకుతూ ఉంటాం, కానీ పేరులో కూడా ఆ ప్రభావం పనిచేస్తూ ఉంటుందండి. చాలామంది 3 నెలల్లో పేరు పెట్టాలని, 11 నెలలు వస్తుంది పేరు పెట్టాలని, 7వ నెల దాటింది ఇంకా మీరు పేరు పెట్టలేదా అని ఇలాంటి కొన్ని నాకు ఫోన్ చేసి ముఖముఖగా 11 నెలల్లో మేము పేరు పెడదాం అనుకుంటున్నాం ఇలాగూ ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు. కానీ బైబిల్ మనము వెంబడించాలి. బైబిల్లో యేసు ప్రభు వారికి 8వ దినమున సున్నతి కార్యక్రమం జరిగినట్లుగా మనం చూస్తాం. ఆ సమయంలో దేవదూత చేత పెట్టబడినటువంటి ఆ యొక్క పేరు, ఆ నామకరణము జరిగి ఉన్నది. ఎన్నో రోజున? 11వ నెల కాదు, ఎన్నో నెల? 3వ నెల, 5వ నెల, ఎన్నో నెల? బైబిల్ మనం వెంబడించాలి. చాలామంది 11 నెలలు వచ్చేస్తుందే పేరు పెట్టమని అడుగుతున్నారు. అంటే 11 నెలల వరకు మీ పాపకు మీ బాబుకి ఎందుకు పేరు పెట్టట్లేదు? ఎవరు మీకు చెప్పారు? మనం వెంబడించేది బైబిల్. మన తాత కాదు, మన ముత్తాతను కాదు, వారు అనుసరించినటువంటి దేవతలను కాదు మనం వెంబడించేది. మనము మార్పు చెంది బైబిల్ వైపు మనం తిరగవలసినటువంటి అవసరం ఉన్నది. చాలామంది వాక్యం విని 8వ రోజునే, అంటే పుట్టినటువంటి వెంటనే మందిరానికి తీసుకుని వచ్చి ప్రతిష్ఠించి నామకరణము పేరు పెట్టుట జరిగి ఉన్నది. కొంతమంది మా మామ చెప్పాడు 11వ నెల వరకు ఆపమని, మా తాత చెప్పాడు, కొంతమంది మా అత్త చెప్పింది, కొంతమంది బైబిల్ చెప్పింది మనం చేయాలి. పేరు పెట్టుట 8వ దినమున యాజకుని యొద్దకు మరియా యేసుపు తీసుకొని వెళ్ళారు. అప్పుడు అక్కడ ఏం జరిగింది అలా అని చెప్పేసి అలా అంటే, నామము దేవదూత చేత పెట్టబడినటువంటి పేరు యేసు ప్రభు వారికి పెట్టుట జరిగి ఉన్నది. అలాగూ మీరు వర్తమానాలు చదవండి, బైబిల్ చదవండి, అది నాకు సహాయపడుతుంది. నాకు చెప్పండి, మనం అలాగూ మనము జీవిద్దాం, అలాగ నడుద్దాం అలా అని చెప్పేసినటువంటి పరిస్థితి చెప్పాలి. ఇక్కడ ఆమోస్ అనేటువంటి పేరు, ఆ పేరులో ఉన్నటువంటి ఆ యొక్క అర్థం ఏమిటంటే భారం మోసేవాడని అర్థం. అతడు ఏం చేస్తూ ఉన్నాడు? అతని యొక్క వృత్తి ఏమిటి తెలుసా? మన యొక్క వృత్తి చేపలు పట్టుట, కానీ అతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే పశువుల కాపరి. బెత్లెహేమునకు దక్షిణ ప్రాంతములో మరి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతము 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ చెట్లు యొక్క మేడి పండ్లు యొక్క చెట్టు, ఆ యొక్క పళ్ళు తింటూ బతికేవాడు అనమాట. అంటే ఇతడు చాలా పేదవాడు. అతని యొక్క పోషణ ఏమిటనా అంటే ఆ పండ్లు, ఆ మేడి చెట్ల యొక్క పండ్లు తింటూ జీవనోపాదము జరిగేదనమాట. కానీ అతడు ఏం చేస్తూ ఉన్నాడు అలా అని చెప్పేసి అనంటే చాలా పేదవాడు. కానీ అతడు పేదవాడైనప్పటికీ దేవుడు చేసే ప్రతి కార్యము కూడా ఏ విధంగా ఉంటుందో అలా అని చెప్పేసి అంటే చదువులని, జ్ఞానం కలిగినటువంటి వారిని, తెలివైనటువంటి వారిని, వాక్య ఆధార్యము కలిగినటువంటి వారిని ఎన్నుకొని ఆయన ప్రవక్తగా నిలబెట్టడం జరగదు. కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి వారు ఎలా ఉంటారంటే లోకములో ఎన్నుకొన లేనటువంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడండి. ఏమీ లేనటువంటి దానిలో దేవుడు ఏం చేస్తాడంటే వారిని తీసుకొని వచ్చి ఘనమైనటువంటి విజయమైనటువంటి పనులు వారితో దేవుడు జరిపిస్తూ ఉంటాడు. ఈయన పశువుల కాపరి, కానీ దేవుడు పిలిచినటువంటి వ్యక్తి. ఈ దినమున మనము వినబోతున్నటువంటి అంశం ఏంటంటే ఒక నిజ ప్రవక్త యొక్క మార్గం అన్నటువంటి అంశం మనము ధ్యానించబోతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ యొక్క ప్రవక్త ఈ విషయాన్ని ఈ వర్తమానంలో మాట్లాడుతూ ఉన్నారు. మన యొక్క ప్రయాణము అమర్త్య లోకమునకు యాత్ర. ఎక్కడికండి? అమర్త్యమైనటువంటి లోకమునకు యాత్ర. ఈ అమర్త్యమైనటువంటి లోకమునకు ఏ విధముగా యాత్ర చేయబోతూ ఉన్నాం అని చెప్పానంటే మారు మనసు పొందండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడుపై ఆరోపించబడింది ఏమిటంటే పాపము.
ఆ యొక్క పుట్టుక నుండి వచ్చినటువంటి ఆ యొక్క పాపము నాపై ఆరోపించబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ పాపము నుండి మనము నిర్దోషిగా ఎంచబడాలి అలానంటే ఏమి చేయాలి? నిర్దోషిగా ఎంచబడాలి అలానంటే మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తు ఎరిగి నమ్మి ఆయన యందు విశ్వాసముంచి మనము ఆయన పేరులో బాప్టిజం పొందినప్పుడు, హల్లెలూయా, ఇక్కడ బాప్టిజం పొందినటువంటి మనము ఇక్కడ ఏమి జరుగుతుంది అలా ఏం చేశానంటే ఆయన యొక్క పునరుద్ధాన శక్తి మనలో నివాసం చేస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ బాప్టిజం గురించి మనం చూసినప్పుడు అనేక విధములుగా బాప్టిజాల గురించి ప్రకృతిలో మనం చూస్తున్నాం. జెండా కింద బాప్టిజం, చిలకరింపు బాప్టిజం, మరి ఆ యొక్క అనేకమైనటువంటి బిరుదుల ద్వారా బాప్టిజం. కానీ ఇక్కడ బైబిల్లో ఉన్నది ఏమిటి అలా అని చెప్పేసానంటే దేవుడు తన యొక్క శిష్యులకు చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానము వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారికి దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచినటువంటి పేరు ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్టిజం ఇచ్చుట. అది అపోస్తుల యొక్క పునాది ఉన్నది. హల్లెలూయా. ఇది మనం ఏమి చేయాలా అని చెప్పేసానంటే ఈ అమర్త్య లోకమునకు యాత్ర మనం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది ప్రతివాడు ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొందమని బైబిల్ చెప్తూ ఉంది. మన యొక్క యాత్ర అది. ఇక్కడ మనం అది ఏమి చేస్తుందా అని చెప్పేసానంటే అది మరణము వచ్చినప్పుడు మరణము చేత మనము మృంగివేయబడతాం కాదు, మరణాన్ని మనము వశంపరుచుకుంటాం. ఎందుకు అలా అని చెప్పేసానంటే మన జీవితంలో పునరుద్ధాన శక్తిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. అది కేవలం మనం నమ్ముతూ ఉన్నాం అంతే. హల్లెలూయా. దేవునిలో మన ప్రభువైన యేసుక్రీస్తును లేపినటువంటి ఆత్మ మనలో ఉన్నట్లయితే మనము కూడా ఆ పునరుద్ధానము యొక్క శక్తి మనము ఎరిగి ఉన్నాము. ఆ పునరుద్ధానము యొక్క శక్తి మనల్ని ఏం చేస్తుందా అంటే యేసును లేపినటువంటి అదే ఆత్మ మనము కూడా కలిగి ఉన్నప్పుడు మనము కూడా మరణమును వశపరుచుకుంటున్నాము. అందుకే అపోస్తలుడైన పౌలు చూసారా, అతడు పరిశుద్ధాత్మ చేత బోధింపబడినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మతో అతడు ఏం చెప్పాడు అలా అంటే చిట్ట చివరిగా ఆయన చివరి సమయంలో చనిపోతున్న ఆ పరిస్థితిని అతనికి తెలుసు. ఆ కత్తి నీరు ఓడు లేక ఆ జైలు లేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ కూడా ఇక అతని యొక్క చిట్ట చివరి సమయము. కానీ మరణాన్ని చూసి అతను ఏమంటాడంటే మరణం అనుకుంటుంది, నవ్వుతూ ఉంది, నేను నరికేశాను, నిన్ను చంపేశాను చెప్పబోతూ ఉంది. కానీ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, నీ విజయం ఎక్కడ? క్రీస్తులో అది విరపబడి ఉన్నది ఎలా అని చెప్పేసాను అంటే ఒక దినమున మనం అందరము కూడా మరణమును దాటి వెళ్ళబోతూ ఉన్నామన్నటువంటి సంగతిని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో మరి ఆ యొక్క నాయందు విశ్వాసముంచువాడు మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పారు. హల్లెలూయా. కాబట్టి మనము ఆ విషయాన్ని మనము ఎరిగి ఉండాలి. అంటే ఈ యొక్క యాత్రలో మనం ఏం ఎరిగి ఉండాలి అలా అని చెప్పేసానంటే ఇజ్రాయేలీలు మరి వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏమిటి అలా అని చెప్పేసానంటే కానాను దేశం. ఎప్పుడైనా చూసారా? చూడలేదు. వెళ్ళారా? వెళ్ళలేదు. కానీ వారు నమ్ముతున్నారు అంతే. వారికి నాయకుడుగా మోసే తర్వాత యెహోషువ నాయకత్వంలో అతడు నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆ దేశపు యొక్క కొన్ని రుచులు వారు తిన్నారు. హల్లెలూయా. వారు నమ్మారు. హల్లెలూయా. వారు చూడలేదు, వారు పొందుకోబోతున్నటువంటి దేశాన్ని వారు చూడలేదు. కానీ వారు ఏం చేస్తున్నారంటే నమ్ముతూ ఉన్నారన్నమాట. హల్లెలూయా. మన యొక్క నమ్మిక ఈ లోకం మీద ఉన్నటువంటి వాటిపై కదా మన యొక్క నమ్మిక. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సంగతులు మనం నమ్మాలి. ఆయన ఏ విధముగా ఒక క్రైస్తవుడు జీవించాలో ఆ విధమైనటువంటి జీవితము ఈ బైబిల్ నుండి మనం తీసుకోవాలి. సొంత సిద్ధాంతములు, సొంత ఆలోచనలు, సొంత పద్ధతులు, సొంత సిద్ధాంతములు, మరి సొంతంగా నా తాత చెప్పాడు, నా మామ చెప్పింది, నా అత్త చెప్పింది,
ఇవి కాదు. కానీ బైబిల్ నుండి నువ్వు ఎప్పుడైతే నువ్వు తీసుకుంటూ ఉన్నావో, మనం అమర్త్య లోకమునకు ఒక యాత్ర చేయబోతూ ఉన్నాం అన్నమాట. ఆ యాత్రలో యెహోషువ వారందరూ కూడా దేవుడు చెప్పినది నమ్మారు అంతే. అక్కడ ఆ వేగుల వారిని పంపించి ఆ దేశము నుండి కొన్ని ఆ యొక్క పళ్ళు తీసుకొచ్చినప్పుడు ఒక ఇద్దరు మనుషులు పెద్ద ద్రాక్ష గెలను తీసుకుని వచ్చారు. అవి చాలా రుచిగా ఉన్నాయని అక్కడ రాయబడి ఉంది. అయితే ఇక్కడ కేవలం వారు నమ్మారు. మనము ఈ దినమున ఈ అమర్త్యమైనటువంటి ఈ యొక్క యాత్రకు మనము సిద్ధంగా ఉన్నామని బైబిల్ చూసి మనము, మన పిల్లలు, మన కుటుంబము ఆ విధంగా నడుచుటకు మనం ఇష్టపడాలి. చాలామంది మా ప్రవక్త ఉన్నటువంటి కాలంలో బ్రహ్నామ్ గారిని ఒక కుటుంబం పిలిచి ఆ కుటుంబస్తులు, అతను పాస్టరు, ఆమె యొక్క ఆ పాస్టర్ భార్య. అయితే ప్రవక్త ఎప్పుడూ కూడా చెడును ఉంటే దాన్ని చెప్పకుండా ఉండలేడనమాట. పిలిచిన తర్వాత పాస్టర్ గారిని చూసి, పాస్టర్ అమ్మగారు ఎలా ఉన్నారో అలా అని చెప్పేస్తానంటే ఆ కటింగ్ వేసుకుని చక్కగా కూర్చోని చూసి ఆమె యొక్క వేసుకున్నటువంటి వస్త్రధారణకి, ఆమె వేసుకున్నటువంటి ఆ కటింగు ప్రవక్తకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అలా అని చెప్పేసానంటే, బైబిల్ ప్రకారంగా నీ భార్య జీవించాలి కదా అని ప్రవక్త యొక్క ఉద్దేశం అన్నమాట. అప్పుడు ఆయన దాన్ని ఖండించారు. బైబిల్ ఏం చెప్పింది? స్త్రీలు కత్తిరించుకోకూడదని బైబిల్ చెప్పలేదా? ఎందుకు మరి నీ భార్యకు నువ్వు ఎందుకు బోధించటలేదు? ముందు నీ భార్యకు నువ్వు బోధించాలి కదా. ఆ వేసుకున్నటువంటి ఆ 2 కాళ్ళు కనపడినట్లుగా ఆ వస్త్రధారణ ఏమిటి అని ఖండించినప్పుడు మరి అన్నడు కూడా ప్రవక్తని ఆహ్వానించలేదండి వారి సంఘానికి. అంతే, నిజమే. ఈరోజు ఏదైతే పాపము కనపడినదో, తప్పు కనపడినదో, ఆ యొక్క చెడుతనము కనపడదో, దాన్ని ఖండించిన వెంటనే ఏం చేస్తున్నారు జనులు? తోసివేస్తూ ఉన్నారు. కానీ మనకు బుద్ధి చెప్పే నాయకుడు మనకు కావాలి. సరైనటువంటి మార్గంలో నడిపించే దేవుడి చేత పంపబడిన ప్రవక్త మనకు కావాలి. అతడు వచ్చి మనకు సరి చేస్తాడు. ఎప్పుడైతే నా భార్య గురించి నా భార్య ఎలా జీవిస్తే నీకెందుకు, నా భార్య ఎలా నడిస్తే నీకెందుకు, నా భార్య యొక్క వస్త్రధారణ నీకెందుకు, నా భార్య ఇప్పి కటింగ్ వేసుకుంటే నీకెందుకు? వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది. 1 కొరింథీయుల 11వ అధ్యాయంలో చూసినట్లయితే అది స్త్రీకి ముసుగుగా ఇవ్వబడినదని రాయబడి ఉంది. ఏమిటి ముసుగుగా? బట్ట, లేక తల మీద గుడ్డ కాదండి. ఈ యొక్క తల వెంట్రుకలు ముసుగుగా స్త్రీకి ఇవ్వబడ్డాయి. అది కత్తిరించుకొనకూడదు. స్త్రీ కత్తిరించుకొనకూడదు. ఇప్పుడు వినుచున్నటువంటి మీరు ఒకవేళ అటువంటి తప్పిదం మీ కుటుంబంలో మీ పిల్లలు కానీ నీవు కానీ ఎవరైనా చేసినట్లయితే, చిగుళ్ళని కత్తిరిస్తారు కదా, స్త్రీ చిగుళ్ళు కూడా కత్తిరించకూడదు, కత్తెర వేయకూడదు, శిరస్సును అవమానపరిచినట్లు. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకవేళ కత్తిరించే ఆ స్త్రీ ప్రార్థించటం కూడా ఆమె తగదని ప్రవక్త వాక్యాన్ని చూపిస్తూ ఉన్నారు. ఆమె ఎలా ఉండాలి అలా అని చెప్పేసానంటే, వాక్య ప్రకారంగా తన యొక్క జుట్టు ఉండాలి. పురుషుడు ఉన్నాడు, జుట్టు పెంచుకొనకూడదు, అది వాక్యం. ఇంకా స్త్రీ ఉన్నది కత్తిరించుకొనకూడదు, పొట్టు బట్టలు వేసుకొనకూడదు, ఏజ్ వెలువెలే రంగులు పూసుకొనకూడదు. రంగులు పూసుకోవడం అంటే మీరు స్త్రీల గురించి ఎందుకు ఎక్కువ చెప్తున్నారని ప్రవక్తను అడిగారు బ్రహ్నామ్ గారిని. నేను అది చెప్పాలి. ఆ యొక్క స్త్రీ బైబిల్లో ఒకే ఒక్క స్త్రీ రంగులు పూసుకున్నటువంటి స్త్రీ, ఆమె పేరు యెజ్బెల్. దీన్ని ఖండించకుండా ఆయన ఉండడు. ఎప్పుడు మీ యొక్క ఆలయంకు నన్ను పిలిచినా పిలవకపోయినా నేను సత్యమే చెప్తాను. మీరు వినకపోతే స్తంభాలుగా చెప్తాను. నాకు ఆహారం గురించి దేవుడు నా విషయంలో అక్కర తీసుకుంటాడు. అంత నిశ్చేతగా చెడు అని ఆ యొక్క తాగుబోతుల యొక్క విందులు, చర్చిలకు వెళ్తారు, బయటకు వెళ్ళిన తర్వాత తాగుతూ ఉంటారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు, మరి ఈ సారాయి తాగుతూ ఉంటారు. కానీ
ఆయన ఖండించకుండా ఉండడు. ఏ విధముగా వారి యొక్క పాపాన్ని చూసి వారిని ఖండించకుండా, ఒకవేళ దేవుడు నిన్ను దీవించునుగా కానీ ఏ విధముగా ఒక సేవకుడు పలకగలడు? ప్రవక్త అది హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అతను వెంటనే లేచిపోయి ఏం చెప్పాడు అలా అని చెప్పేసి ఇతని యొక్క టేపులు వినవద్దు అలా అని చెప్పేసి అని చెప్పారు. టేపులు వినవద్దు, టేపులు అంటే మీరు చాలా గలుబులు చెందుతారు, బ్రహ్నాము మంచోడే కానీ అతను చేసే ప్రసంగం మంచిది కాదు అలా అని చెప్పేసి అన్నాడు. మరొక ఆయన అన్నాడంటే, నేను ఒకప్పుడు గలిబిలిగా ఉండేవాడిను, టేపులు విన్న తర్వాత నా గలిబిలంతా పోయింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సత్యము చెప్పే బోధకుడు దేవుడు తన సేవకుణ్ణి ఆ విధముగా తన యొక్క ఎన్నికలో ఉన్నటువంటి వాడిని, ఆయన పిలిచిన మనిషిని సిద్ధపరచుకుంటాడు. అతడు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలా, ఎలా జీవించాలా, అదంతా కూడా దేవుడే శిక్షణ ఇస్తాడు. ఆమోసు ఎక్కడ ఉన్నాడండి? పశువులు కాసుకునేవాడు. కానీ దేవుని యొక్క దర్శనం అతనికి ఉన్నది. అక్కడ అతడు చూశాడు. ఏమిటి అలా అని చెప్పేసానంటే, అందమైనటువంటి బంగళాలు చూడట్లేదు, అందమైనటువంటి నాగరికత చూడట్లేదు. ఎంతమంది యెరూషలేమునికి వెళ్ళొచ్చు, ఇజ్రాయేల్ దేశం వెళ్ళొచ్చు, కానీ ఇతడు కూడా చూస్తూ ఉన్నాడు. యూదా దేశంలో చూస్తూ ఉన్నాడు, ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలో చూస్తూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలులపై ఉన్నటువంటి తీర్పును చూస్తూ ఉన్నాడు. ఎవరండి? పశువుల కాపరి, మేడు పండ్లు తినే ఒక చాలా సామాన్యుడు. అతడు పేదవాడు, అతడు సరైనటువంటి ఇల్లు లేదు, సరైనటువంటి వసతి లేదు, సరైనటువంటి గుడ్డ లేదు, అతడు సరైనటువంటి వసతి గుడ్డ ఏమీ లేకపోయినా దేవుడు చెప్పిన దానినే ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నటువంటి వ్యక్తి. రాజీపడే బోధ కాదు. అతడు ఏమి చూస్తున్నాడు అలా అని చెప్పేసానంటే, ఆ కొండ మీద నుంచి ఆ యొక్క ఎండలో, ఆ మండుటెండలో, ఆ యొక్క పట్టబురతో అతడు చూస్తున్నది ఏమిటి అలా అని చెప్పేసానంటే, కళ్ళు చిట్లించుకుంటూ చూస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ పాపాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ యోధావారు చేసినటువంటి పాపాన్ని చేస్తున్నాడు. యోధావారు దేవుని యొక్క వాక్యమునకు అవిధేయతగా జీవిస్తున్నారన్నటువంటి సంగతిని అతడు తట్టుకోలేకపోతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలకు యెహోవా సెలవిచ్చిన దానితో అక్కడ మాట్లాడటకు ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి అతడు ఒక వైద్యుడిగా మనం చూడవచ్చు. వారి యొక్క పాపాన్ని చూస్తున్నాడు. చాలామంది ఏం చూస్తారు అలా అని చెప్పేసారంటే, ఆ మహానగరాన్ని చూస్తాడు, ఆ వీధులను చూస్తూ ఉంటారు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క యాత్ర చేసేవారు మంచి మంచి భవనాలను చూస్తూ ఉంటారు, వారు కట్టినటువంటి దేవాలయములు చూస్తూ ఉంటారు, వారికి ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆలయములు, మందిరములు చూస్తుంటారు. ప్రవక్త ఉన్నటువంటి కాలంలో మా సంఘము పెరుగుతున్న కొలది దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడని ప్రవక్తతో మాట్లాడారు. అదే మాకు రుజువు, దేవుడు మాతో ఉన్నాడని రుజువు అలా అని ప్రవక్తతో మాట్లాడినప్పుడు ప్రవక్త అన్నారు, కాదు అని చెప్పారు. అంటే జనసంఖ్య పెరుగుటయే దేవుడు మాతో ఉన్నాడని రుజువు అని ప్రవక్తను అన్నారు. అంటే అది కాదు అలా అని చెప్పేసాను, అది ఆశీర్వాదం కాదు అలా అని చెప్పేసాను. అది ఆశీర్వాదం కాదు, పెరుగుట ఆశీర్వాదం కాదు. మరి పెద్ద పెద్ద ఆ యొక్క బంగళములు కట్టుట అది ఆశీర్వాదం కాదు. కానీ నిజమైనటువంటి ఆశీర్వాదం ఏమిటో ఆమోసుకు తెలుసు. హల్లెలూయా. వారి మీద ఏముందాలా అని చెప్పేసానంటే, పాపం వేలాడుతూ ఉంది. వారి రోగాన్ని చూస్తూ ఉన్నాడు, వారి యొక్క వ్యాధిని చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఏమిటా అది? వారు ఉన్నటువంటి సొంత సిద్ధాంతముల చేత నడిపించబడుతున్నారు. ప్రతిదీ కూడా వాక్యాన్ని తీసుకొనకుండా పర్వాలేదు అలా అని చెప్పేసానంటే, లోకము ఆ విధముగా నడుచుతూ ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి అలవాటులు, వారికి ఉన్నటువంటి సిద్ధాంతములు, వారికి ఉన్నటువంటి పెద్ద పెద్ద వాటిని చూచుంటారు. కానీ వాటిలో ఉన్నటువంటి పాపాన్ని చూసి అక్కడ తను యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇక్కడ తాను చూస్తున్న ఆ కళ్ళు ఒక పక్షిరాజు యొక్క కళ్ళు, పాపమును గుర్తించి దానికి సరైనటువంటి మందు ఇచ్చే ఆ దేవుని యొక్క జనుడు ఆమోసై ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినము కూడా అలాగే ఉందని ప్రవక్త చెప్తున్నారు. ఈ దినము కూడా అలాగే ఉంది. ఎక్కడ చూసినా
ఎక్కడ చూసినా సొంత వాక్యములు పట్టుకొని సొంత సిద్ధాంతములు, సొంత అలవాటులు, సొంత నడవడిక, సొంత ఆలోచనలు, మరి వారికి ఈ బైబిల్లో చెప్పినటువంటి మాటకు వారు చెప్పినటువంటి దానికి సరైనటువంటి ముడిపడి ఉందా లేదా అని అది వదిలివేశారు. ఎవరికి తోచిన విధముగా వారు నడుస్తూ ఉన్నారు, ఎవరికి తోచిన విధముగా వారు జీవించుటకు ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రవక్త పుట్టినదే అమెరికా దేశంలో, ఈ ప్రవక్త పుట్టినదే, బ్రహ్నాం గారు పుట్టినదే అమెరికా దేశంలో. అమెరికా దేశంలో ఒక్కొక్క స్త్రీ 2 సార్లు 3 సార్లు 4 సార్లు పెళ్లి చేసుకున్నటువంటి వారు ఉన్నారు. ఆ మాట మీకు అర్థమైందండి? ఎలాగూ దాన్ని సమర్థించగలరు? పురుషులు 3, 4, 5 సార్లు పెళ్ళిళ్ళు చేసుకొని, అంటే ఇక్కడ బోధించేవాడు ఎలాగుండాలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. వాక్యాన్ని ఇక్కడ పక్కకు పెట్టారు, వారి యొక్క సొంత సిద్ధాంతాలను చెప్తూ ఉన్నారు. ఒక స్త్రీ ఉండవలసినటువంటి ఆ క్రమం ఏమిటి ప్రవక్త గద్దిస్తూ ఉన్నారు. అంటే ఏ దేశంలో అయితే పాపం ఎక్కువగా ఉన్నదో ఆ దేశంలోనే ప్రవక్త పుట్టుట జరిగి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆ పాపాన్ని ఖండించడం జరిగి ఉన్నది. ఒక్కొక్క స్త్రీ 4, 5 సార్లు పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు జరిగి ఉన్నది అమెరికా దేశంలో. అలాగే పురుషులు కూడా వారి యొక్క జీవితాలు అలా చేసుకొని బైబిలు వారు ఏ విధముగా బోధించకూడదో ఏకపత్ని పురుషుడై ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంటే, కానీ అవన్నీ కూడా పక్కకు పెట్టి సొంత సిద్ధాంతాలను వల్లిస్తూ ఉన్నారు, సొంత మార్గంలో నడుస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్పారు అలా అని చెప్పేసి అలానంటే, ఆయన కఠినముగా ఆ దేశములో లాస్ ఏంజలస్ అన్నటువంటి ఆ యొక్క పట్టణము గురించి మన ప్రవక్త హెచ్చరించి ఉన్నారు. వారు నవనాగరికతతో, పొట్టుబట్టలతో, ఆ ముఖమునకు రంగులు పోసుకున్నటువంటి ఏజబేలువేలే వారు తిరుగుతున్నారు. వారికి వాక్యం అక్కర్లేదు, పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయని వారు చూసుకుంటూ ఉన్నారు. వాక్యం అక్కర్లేదు, వారి యొక్క జీవితములు వాక్య ప్రకారముగా ఉన్నాయా లేదా అనేది చూసుకున్నట్టు లేదు. నవనాగరికత, పట్టుబట్టలు, సొంత సిద్ధాంతములు, త్రాగుడు, విందులు, విలాసములు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రవక్త ఆ యొక్క పట్టణాన్ని, లాస్ ఏంజలస్ని శపించడం జరిగి ఉన్నది. ఓ దేవదూతల ద్వారా కట్టబడినటువంటి పట్టణమా అని పిలువబడుతున్నదానా, నీవు నేల మట్టకు వెళ్ళిపోతావు అలా అని చెప్పేసి అని ఆ దేవుని యొక్క ప్రవక్త ఆ యొక్క పట్టణంలో ప్రకటించడం జరిగి ఉన్నది. పాపాన్ని ఖండించారు, వ్యక్తులను కాదు. అక్కడ సిద్ధాంతాలని ఖండించారు, వారిని కాదు. వారికి చేయించున్నటువంటి తప్పిదములను, పాపమును, వాటిని ఖండిస్తున్నారు. నిజమే, ఈ దినమున చర్చికి వెళ్తున్నారు అలా అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? విలాసవంతమైనటువంటి ఆ పరిస్థితుల్లో జరుగుతూ ఉంది. కానీ వాటిని ప్రవక్త ఖండిస్తూ ఉన్నారు. మన జీవితంలో పరీక్షించుకున్నట మంచిది. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యేసు ప్రభు వారు వచ్చినటువంటి సమయంలో మరి మంచి అభివృద్ధికి పడి ఉన్నామని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. చాలా మరి మేము అభివృద్ధి పొందాము, మంచి యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మాకు ఎలాగూ ఆశీర్వదింపబడ్డాము అని ఈ విధముగా వారు అనుకుంటున్నారు. మరి యేసు ప్రభు వారికి ముందు వచ్చినటువంటి యోహాను ఏమని చెప్తూ ఉన్నాడు అలాంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నులు వేయబడును అని చెప్పాను. ఎక్కడి నుంచి వచ్చాడండి ఈయన? యోహాను థియాలజీ మంచి కళాశాల నుంచి వచ్చి ఉన్నాడని అనుకుంటున్నారా? 30 సంవత్సరాలు అడుగులో ఉండి బయటకు వచ్చి ఎక్కడి నుండి వచ్చావు? ఏ సెమినరీ నుండి వచ్చి ఉన్నావు? మమ్మల్ని పంపించినటువంటి మా వారికి మీరు చెప్పాలి, నీ యొక్క బయోడేటా ఏంటి, నీ పేరేమిటి, ఏ సెమినరీ, ఏ కళాశాల చెప్పు ఒకసారి అలా అని చెప్పేసి అలా అంటే ఆయన చెప్పినది ఏమిటి అలా అంటే, ఇప్పుడే చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఎక్కడుందండి గొడ్డలి?
చెట్టు వేరును ఉంచబడి ఉన్నది. ఇప్పుడు ఆయన చెప్పిన ధోరణి. ఎవరితో మాట్లాడుతున్నారు? మంచి మతభక్తి కలిగినటువంటి వారితో యోహాను మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అదే సమయంలో మరి యేసు ప్రభు వారు కూడా ఈ భూమి మీద ఉండటం మనం గమనించగలము. వారు ఏం చెబుతూ ఉన్నారో అలా అని చెప్పేసానంటే, మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, కానీ వాని యందు సత్యమే లేదు. అబద్ధమాడుతూ ఉన్నాడు. తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధకుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో రాయబడి ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యేసుప్రభు వారు వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడుతున్నారు అలా అని చెప్పేసి అన్నదంటే, అక్కడ యూదా మత నాయకులతో మాట్లాడుతున్నారు. మంచి మంచి అనుభవం కలిగినటువంటి వారితో యెహోవా గురించి వారు ఎదురు చూసినటువంటి వారు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు అలా అని చెప్పేసి అలా అంటే, వారిలో ఆ మార్పు లేదు. వారిలో ఏముందంటే వారి యొక్క పార్యాపర ఆచారములతో వారు నడిపించబడుతూ ఉన్నారు. వారు ఎలా నడిపిస్తున్నారు అలా అంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో, మీరు మీ పారంపరాచర్య నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. మీరు నియమించిన మీ పారంపర్య ఆచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. అటువంటివి అనేకములు మీరు చేయుదురని వారితో చెప్పాను. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి అలా అని చెప్పేసి అలా అంటే, సిద్ధాంతము కాదు, మన యొక్క ఆలయం ఎంత పెద్దది అన్నది కాదు, మనము కట్టినటువంటి బిల్డింగ్ ఎంత పెద్దది ఎంత అందమైనది అది కాదు, మనము ఎంత డబ్బు సంపాదించామన్న అది కాదు. దేవుడు మన యొక్క అందాన్ని చూస్తూ ఉన్నాడు. ఏ అందాన్ని అండి? లోపల అందాన్ని. బయట అందాన్ని దేవుడు చూడడు, లోపల అందాన్ని ఆయన చూడగోరుతూ ఉన్నాడు. ఆ బయట స్వరూపమును చూసేవాడు కాదు ఆయన. మన ఆలయము ఎంత పెద్దది నిర్మించాం, మనం ఎంత మంది జనమున్నామో అది కూడా లెక్క చేయడు. కానీ ఇక్కడ మనం చేసేది ఏంటంటే, వాక్య ప్రకారముగా జీవించుట గూర్చి దేవుడు చూడనే ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూసినట్లయితే అలాగూ ఉన్నారా అలా ఏం చేశానంటే, ఉన్నారండి. అబ్రహాము ఆయనకి ఏమీ తెలియదు. ఆయన ఊరని పట్టణంలో తండ్రి చేత కుటుంబంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచినప్పుడు దేవుని యొక్క మాటను నమ్మి విశ్వసించి బయట కూర్చున్నటువంటి వ్యక్తి. అతనితో పాటు తన సహోదరి అయినటువంటి కుమారుడు లోతు కూడా వచ్చాడు. అక్కడ మీరు చూసినట్లయితే ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వచ్చి చూసినప్పుడు అతనికి లోతు యొక్క ఆశలు ఎలా ఉన్నాయండి? మంచి పట్టణం వైపు తన యొక్క మనసు ఉంది. అంటే అభివృద్ధి పట్టణము, పెద్ద మందిరాలు, లేక పెద్ద ఆ పట్టణము, నాగరికత, అందమైనటువంటి దేశము, చాలా బాగున్నటువంటి దేశము. లోతు యొక్క మనసు అంతా కూడా ఎక్కడికి ఉండాలా అని చెప్పేసి అలా అంటే, ఆ యొక్క సొదొమ గొమొరపై ఉంది. అవునా? సొదొమ గొమొరపై ఉంది. అతని యొక్క అది సరే, దేవుని యొక్క కుమారుడు అంటే ఇక్కడ అబ్రహాము లోతు వారు కలిసి నడిచినంత కాలము దేవుడు అబ్రహామును ఆశీర్వదించలేదండి. మనం ఇది గమనించాలి. లోతు అంటే ఒక నులువెచ్చని స్థితిలో ఉన్నటువంటి వాడని మనం గుర్తిస్తున్నాం. అంటే అటువంటి వారు అంటే ఇక్కడ మన యొక్క ఉద్దేశం ఏంటి? దేవుడు లోకాన్ని ప్రేమించాడు కదా, మనము కూడా లోకాన్ని ప్రేమించాలా అన్నటువంటి తత్వం కలిగినటువంటి వారు ఉన్నారు. మనం అందరినీ కూడా ప్రేమించాలి. ఎవరిని అందరినీ ప్రేమించాలండి? అందరినీ ప్రేమించే వాళ్ళ. అందరినీ ప్రేమిస్తే ఏమవుతుందో దేవుని యొక్క వాక్యంలో మీరు గమనించాలి. అందరినీ ప్రేమించమని కాదు, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది నిజమే. సహోదరులు, మన సహోదరులు ఎవరు? నీ సహోదరులు ఎవరు?
చెప్పండి, ఎవరు సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మొత్తం వీళ్ళిద్దరూ కలిసి జీవించమని కాదు దాని యొక్క ఉద్దేశం. ఎవరిద్దరు కలిసి జీవించుట? ఇద్దరు సమ్మతింపకుండా నడుతురా అని ఇక్కడ ఆమోసు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వారి యొక్క విషయము వీరి యొక్క విషయము సమ్మతించబడినప్పుడే ఒకటవుతారు. ప్రవక్తగా ఏం చెప్పంటే రోమన్ క్యాథలిక్ ఆ యొక్క ప్రొటెస్టెంట్లు వారిద్దరూ కూడా కలబోతూ ఉన్నారు. ప్రొటెస్టెంట్లు అలా ఏం చెప్పేసానంటే మీకు ఇంకా తెలియదు. వారు వారిద్దరూ కలియుట దేవుని చిత్తమని మనం అనవచ్చు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క ఇద్దరు మరి కలిసి వెళ్తూ ఉన్నారు. అబ్రహాము, లోతు. విడిపోవుట దేవుని చిత్తమా, కలిసి ఉండుట దేవుని చిత్తమా? ఏమని మీరు భావిస్తారు? సహోదరు వాళ్ళ దగ్గరికి మీరే కానీ పాస్టర్గా ఉన్నట్లయితే సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు మనోహరమని మీరు బోధించుండేవారు, అవునా? కానీ అవిశ్వాసి విశ్వాసి కలిసి ఉండుట దేవుని చిత్తము కాదండి. లోతు నులివెచ్చని స్థితి, పెద్ద పెద్ద బంగళాల వైపు అతని యొక్క మనసు ఉంచుతున్నాడు. చూడు ఎంత పెద్ద బంగళా, ఎంత పచ్చని మైదానము, వీరందరూ కూడా డబ్బు ఉన్నటువంటి వారు, మంచి వస్త్రాలు ఉన్నాయి, మంచి బంగారం ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఎండిన బీడిలో ఉన్నాము. వారిద్దరికీ కూడా ఏమీ లేదు. ఎప్పుడైతే పనివారు అక్కడ గొడవెట్టుకున్నారు దాని తర్వాత ఈ విషయం అంతా. కానీ దేవుని యొక్క ఉద్దేశము లోతు అబ్రహాము కలిసి ఉండుట కూడా దేవునికి ఇష్టం లేదు. వారు ఎప్పుడైతే సెపరేట్ అయ్యారో మనము కూడా అది చెయ్యాలండి. అవిశ్వాసుల నుండి, దేని నుండి? అవిశ్వాసుల నుండి విశ్వాసి వేరొక వరకు వారు దీవించబడరండి. దేవుని యొక్క ఆశీర్వాదం కావాలంటే అవిశ్వాసుల నుండి దేవుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసిని వేరుపాటు చేస్తూ ఉంటాడు. అక్కడ అబ్రహాము ఒక మైదానమును మాత్రమే, ఇసుక దిబ్బలు మాత్రమే ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం. అతడు వెళ్ళిపోయిన తర్వాత అతడు ఆశీర్వదింపబడినట్లుగా, అతడు వెళ్ళిపోయిన తర్వాత దేవుని యొక్క వాగ్దానం పొందినట్లుగా మనం చూస్తాం. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తన యొక్క నిజ జీవితంలో ఎన్నడూ కూడా ఒక యోధుడుగా శిక్షణ పొందినటువంటి వాడు కాదు అబ్రహాం. యోధుడంటే యుద్ధములో మరి కరాటే, కుంఫో, బల్లి మిసుట ఇవన్నీ కూడా తెలియవు అతనికి. కానీ ఎప్పుడైతే లోతు యొక్క రాజులను సైన్యము వచ్చి దోసుకొని పోయారో అప్పుడు ఏం చేసి ఉన్నాడు అలా అని చెప్పేసానంటే ఆ వార్త అబ్రహాముకి వినబడ్డది. వెంటనే 318 మందిని యవనస్తులను తీసుకుని వెళ్ళి పట్టుకొని పోయినటువంటి రాజులందరినీ కూడా సంహరించి అక్కడ వారు పోగొట్టుకున్నది ప్రతిదీ కూడా విడిపించి తీసుకొచ్చినటువంటి యోధుడుగా అబ్రహాం నిలబడి ఉన్నాడు. ఈ విషయం అబ్రహాముకు తెలుసా? ఎప్పుడైనా ఊహించి ఉంటాడా? నేను ఈ విధముగా ఒక యోధుడునా అని దేవుడు చెప్పిన అతనికి తెలియదు. అతనికి నేను ఇంతమంది రాజులను సంహరించి వారు పట్టుకెళ్ళిపోయినటువంటి ప్రతిదీ కూడా విడిపిస్తాను అని ఎప్పుడైనా ఊహించి ఉంటాడా? దేవుడు చేయబోయే కార్యం అదే అండి. హల్లెలూయా. దేవుడు చేయబోయే కార్యము ఒక సామాన్యుని, ఏమీ ఎరగలేనటువంటి వాడిని తీసుకుని వచ్చి, పనికి మానవ వాడిని తీసుకుని వచ్చి పనికి వచ్చిన వాడిగా చేసే పనే దేవునిది. హల్లెలూయా. ఇక్కడ మనం ఏం చేయాలి అలా అని చెప్పేసానంటే దేవుని యొక్క కార్యములు అలా ఉంటాయండి. మన యొక్క తెలివి, మన యొక్క జ్ఞానం, మనకున్నటువంటి వేదాంతము, మూఢభక్తి, రాజ్యాధికారము, బోధకులు, యాజకులు ఇదంతా కాదు. చెడుని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. నిజమైనటువంటి వాడు మనం వెంబడించవలసింది ఏమిటంటే నిజమైనటువంటి సత్యము ప్రకటించే వ్యక్తి మనకు కావాలి. ఈ దినమున అటువంటి వారు ఉన్నారా అలా అని చెప్పేసి అలా అంటే బైబిల్లో మనం చూసినట్లయితే మలాకి 4వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చూసినప్పుడు భయంకరమైన
ఆ రాక మునుపు ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. అతడు పిల్లల హృదయములను తండ్రుల వైపునకు, తండ్రుల హృదయములను పిల్లల వైపునకు తిప్పును అని అక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. ఇతడు కొత్త వాక్యం ఏమైనా తీసుకొని వస్తాడా? కొత్త బోధన ఏమైనా తీసుకొని వస్తాడా? కొత్తది ఏమైనా చెబుతాడా అలా అంటే లేదండి. మీరు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా నేను మీకు సువార్త ప్రకటించుచున్నానని చెప్పారు. అంటే ఈ సువార్త కాక మరి ఏ సువార్త కూడా, అంటే పరలోకము నుండి వచ్చిన దూత చెప్పిన, అంటే ఆ వాక్యానికి వ్యతిరేకంగా చెప్పిన వాడు శాపగ్రస్తుడు. అయితే ఇక్కడ ప్రవక్త వచ్చి ఈ యొక్క ఏలియాగా వచ్చినటువంటి ఈయన వచ్చి ఏదైనా కొత్త విషయాన్ని చెప్తాడా అలా అంటే కాదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, అపోస్తులు వేసిన పునాదిపై మీరు కట్టబడి ఉన్నారు. దేని మీద కట్టబడి ఉన్నారు? అపోస్తులు వేసినటువంటి పునాదిపై కట్టబడి ఉన్నారు. మరి ఏది వేసినా అది ఇసకే, అంటే ఇక అది ఆ బిల్డింగ్ కూలిపోద్ది. అపోస్తులు ఏం చెప్పారు అలా అన్నది మనం అపోస్తుల వైపు, వారి యొక్క పునాదుల వైపు, వారు చెప్పినటువంటి మాటలు మనం వినవలసినటువంటి అవసరం, మన సిద్ధాంతాలు కాదు. వారు ఏం చెప్పారు అలా అంటే, అపోస్తుల కార్యంలో అతనే ఆ యొక్క చెప్పాడు, స్త్రీ జుట్టు కత్తిరించుకొనకూడదు, ఆమెకు ఆ జుట్టు ముసుగుగా ఇవ్వబడింది. ముసుగు లేనటువంటి స్త్రీ ప్రార్థించదగునా? లేదు. కాబట్టి మనం ఏమి చేయాలంటే, వాక్యాన్ని నేను నమ్ముతూ ఉన్నాను అని ఆ యొక్క జుట్టు కత్తిరించుకొనకూడదని అపోస్తలుడైన పౌలు కాదు చెప్పింది, పరిశుద్ధాత్మ, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ ద్వారా నేను మీకు సువార్త ప్రకటించుచున్నానని ఆయన చెప్పి ఉన్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఇది ఆమోసు ఏ కాలంలో ఉన్నాడు అలా అంటే, యెరోబాము పరిపాలన కాలంలో ఉన్నాడు. ప్రభుత్వం చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి సంఘం ఏం చేస్తూ ఉంది? అక్కడ ఉన్నటువంటి విగ్రహారాధకులని లేక ఆ సమరయ్య అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా చూసినప్పుడు వారు సొంత మూఢభక్తి కలిగి లోకములో విచ్చలవిడితనముతో వారు జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఎప్పుడైనా అటువంటి పాపముతో ఒకవేళ నిండినట్లయితే దేవుడు ఒక వర్తమానికుడు పంపిస్తాడు. అంటే మంచి చదవరిని కాదండి, మంచి జ్ఞానం ఉన్నవాడిని కాదు. ఇక్కడ పశువులు కాపరిని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. పశువులు కాపరిని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. అతను ఒక సామాన్యుడు, ఒక పేదవాడు. అలాగే బైబిల్లో మీరు చూసినట్లయితే మంచి తలంతులు కలిగినటువంటి నైపుణ్యత, జ్ఞానము లేక ఆ యొక్క పద ఉచ్చారణ ఇవన్నీ తెలిసినటువంటి వారు 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ సమయంలో కూడా దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రవక్త ఒక్కడు ఉన్నాడు, అతడు మీకాయ. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే రాజు ఏమి చెప్తూ ఉన్నాడు అలా అని చెప్పేసి అలా అంటే, రాజు నేను ఎలాగూ మరి యుద్ధానికి వెళ్తున్నాం, ఆ భూభాగము దేవుడు మనకిచ్చినటువంటి స్థలము, ఆ భూభాగమునకు మేము వెళ్తూ ఉన్నాము. కానీ 400 మంది ప్రవక్తలను, అంటే అక్కడ ఉన్నటువంటి బోధకులందరినీ కూడా పిలిపించారు. బహుశా రాజు పెట్టినటువంటి విందు లేక బహుశా రాజు పెట్టినటువంటి గృహాలు, రాజు పెట్టినటువంటి వస్త్రాలుతో వారు జీవిస్తూ ఉండవచ్చు. మంచి ఖరీదైనటువంటి బట్టలు, వారు చదువర్లు, జ్ఞానం కలిగినటువంటి వారు, అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నటువంటి వారు ఎంతమంది అలా అని చెప్పేసానంటే 400 మంది ప్రవక్తలు. కానీ ఒకటి గమనించండి ప్రియులారా, అందరూ ఎలా వెళ్తున్నారో మనము అలాగే వెళ్ళిపోతే అది సరైనదని మీకు తోచినదని మీరు వెళ్ళిపోతే తుదొక అది మరణంలోనికి తీసుకుని వెళ్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందరూ ఏం చెప్తున్నారు అది నేను చేస్తానన్నది మీరు అనుకోవద్దు. దేవుడు ఏం చెప్తున్నాడో అది నేను చేస్తాను అలా అని చెప్పేసి అంటే దేవుడు వాక్యములో కానిది ఎన్నడూ కూడా మాట్లాడాడు.
దేవుడు అంటే చాలామంది సొంత అభిప్రాయాలు కలిగి ఉన్నారు. దేవుడు నాకు ఇలా చెప్పాడండి, అది వాక్యానికి వ్యతిరేకమైతే దేవుడు మాట్లాడలేనట్టే. దేవుడే ఉరిము తుమ్మి ఎవరు కాదు, బైబిలే ఉన్నది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ 400 మంది కూడా రాజు చెప్పిన దానికి వారు విచారణ చేసి, రాజు జయము కలుగునుగాక 400 మంది ఒకే కంఠముతో పలుకుతూ ఉన్నారు. మనం ఎక్కువ మంది ఎటేపు ఉన్నారో అటేపు ఉంటాం, అవునా కదా? ఎక్కువ మంది ఏం చెప్తున్నారో అదే వింటాం. కానీ వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది, యెహోవా ఏమి సెలవిస్తూ ఉన్నాడు ఈ దినమున? అందరూ ఏమి చెప్తున్నారు అన్నది మనకు కాదు, అందరూ ఎలా నడుస్తున్నారు అన్నది మనకు కాదు. ఈ దినమున మరి ఈ లోకములో ప్రతి ఒక్కరూ కూడా ఏ విధముగా ఉన్నారంటే, లోకములో తమ తమ సొంత ఆచరణలతో పారపర్యమైనటువంటి ఆచారములతో, మరి అసహ్యమైనటువంటి కార్యములతో, పాపముతో నిండి ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో అందరూ ఎలాగ నడుస్తూ ఉన్నారు అలా అని చెప్పేసి అంటే అలాగ నడుస్తాను అలా అన్నది కాదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఒంటరిగా ఒకవేళ ఉన్నా, ప్రవక్త వైపు ఒక్కడు కూడా లేకపోయినా, దేవుడు ఏమి చెప్పాడు, దేవుడు ఏమి మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన వైపు ఎంతమంది వర్తమానం నమ్ముతున్నారన్నది కూడా నువ్వు చూడవద్దు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు, ఎంతమంది విశ్వసిస్తున్నారు అది కూడా చూడవద్దు. కానీ 400 మంది ఏకకంఠముతో పలుకుతూ ఉంటే, ఎవరో ఒక పూడు గుడిసెలో ఉన్నటువంటి ఒక పేదవాడిని అతని దేవుని చేత పంపబడిన మనిషి, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ప్రవక్త, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి బోధకుడు, ఆ మూలన ఎక్కడో ఉన్నటువంటి ఒక పేదవాడుగా, గుర్తింపు లేనటువంటి వాడుగా, ఒక పూడి గురుసులో పాకలో ఉన్న ఆ మీకాయను సైనికులు వెళ్ళి తీసుకొచ్చినప్పుడే బహుశా ఈ లైన్ అంతా చూసుంటాడు. ఎంతమంది బోధకులు ఉన్నారండి అక్కడ? ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? 400 మంది ప్రవక్తలు ఉన్నారు. సిరియా దేశానికి మీదకి యుద్ధానికి వెళ్తున్నావు, రాజు చెప్తున్నాడు, విచారణ చేసి తీసుకురండి, రాజా చిరంజీవి అవుతావు, గెలుస్తావు, విజయం మందే అని వీరందరూ కూడా అబద్ధం చెప్పారని అనుకుంటున్నారా? లేదండి. వారు ఎప్పుడైతే తమ యొక్క సొంత ఆలోచనల మీద వారు నడుస్తూ ఉంటారో ఎవరైనా సరే, అప్పుడు దేవుడు అబద్ధమును నమ్ము దుష్టాత్మకు దేవుడు అప్పగించేస్తాడు. నువ్వు సత్యమును నమ్మావా? ఓకే, మంచిది. సత్యమును నమ్మకుండా అబద్ధమును నమ్మినట్లుగా నువ్వు కానీ ఉన్నట్లయితే, అబద్ధమును నమ్మునట్లుగా ఆ దురాత్మకు దేవుడే అప్పగిస్తాడు. ఇక్కడ ఏమైంది అలా అని చెప్పేసి అలా అంటే, వారందరూ కూడా క్రమంగా ఉన్నారు, బట్టలు బాగున్నాయి, వారి నివాసాలు బాగున్నాయి, అందమైనటువంటి భవనాల్లో ఉన్నారు, అందమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు, చక్కగా ఉన్నారు. బహుశా మీకాయా, ఇప్పటి వరకు నువ్వు పూడు గుడిసెలో ఉన్నటువంటి నీవు, రాజు యొక్క అవకాశం నీకు దొరికింది, నీకు కూడా మావలే మంచి వస్త్రధారణ రాజు ద్వారా నువ్వు పొందుతావు, మరి మంచి బట్టలు ఉంటాయి, మంచి గుడిసె, మంచి బంగ్లా నీకు ఇస్తారు, మావేళ మంచి వస్త్రాలతో నువ్వు జీవించే అవకాశం దొరికింది. కాబట్టి మేము ఎలాగున్నామో నువ్వు అలాగా ఉండే అవకాశం దొరికింది, మాలా నువ్వు జీవించవచ్చు, మేము ఏదైతే చెప్పామో నువ్వు అదే చెప్పు. అప్పుడు అతను ఏమంటున్నాడంటే, చూడండి, ఒక నిజమైనటువంటి ప్రవక్త ఈ లోక ఆశల వైపు చూడండి, దేవుడు ఏదైతే సెలవిస్తాడో అదే నేను చెప్తానని చెప్పాడు. మరి వారికి కూడా ఆ 400 మందిలో ఒక జిల్లాధికారి ఒకడు ఉండొచ్చు. అతని పేరు సిద్కియా. అతడు ముఖం మీద కొట్టి దేవుని యొక్క ఆత్మని ఎటుపోయింది అలా అని చెప్పేసి అని అడిగాడు. ఇప్పుడు నేను కొట్టాను కదా, దేవుని యొక్క ఆత్మ ఎటుపోయింది అలా అని చెప్పేసి అని అడిగాడు. ఎక్కడ పోయింది? కొన్నిసార్లు నిజమైనటువంటి వ్యక్తులు దెబ్బలు తింటారండి. నిజమైనటువంటి వ్యక్తులు అవమానించబడతారు, నిజమైనటువంటి వ్యక్తులు హేళన చేయబడతారు.
అతన్ని లెక్క చేయలేదు. విచారణ చేసినప్పుడు మీకా యొక్క విచారణలో, ప్రార్థనలో, అతనికి వచ్చినటువంటి దర్శనంలో ఇజ్రాయేల్ ప్రజలకు కాపరి లేడు అన్నటువంటి విషయాన్ని చూశాడు. గొర్రెలన్నీ కూడా చెదరి ఉండుట చూశాడు. ఏమి రానే ఉన్నదో చూసేశాడు. వెంటనే రాజు సముఖమునకు వచ్చి, రాజా, ఈ యుద్ధంలో నువ్వు చనిపోతావు అని చెప్పాడు. ఈ యుద్ధంలో చనిపోతావు అని చెప్పాడు. అంటే 400 మంది ఏం చెప్తే మనకు అదే కావాలి అలా అని అంటే, వారు కళలో రాలేదా? చాలామందికి ఇప్పుడు కళలు వస్తున్నాయి వాక్యానికి వ్యతిరేకంగా. వాళ్ళకి కళ్ళు వచ్చాయి. దేవుని యొక్క సత్యమును తృణీకరించినట్లయితే, దేవుని యొక్క వాక్యమును తృణీకరించినట్లయితే, సత్యమునకు విధేయత ఇవ్వలేనట్లయితే, సత్యమునకు ఎవరైతే వాక్యాన్ని త్రోసివేస్తారో వారిని దేవుడే ఏమి చేస్తారో తెలుసా? అబద్ధమును నమ్మే దుష్టాత్మకు దేవుడే వారికి అప్పగిస్తాడు. వారికి కళ రాలేదా? జయము కలుగును గాక అని ఎలా చెప్పారు? మరి ఈరోజు చాలామంది కళలు వచ్చేయాలా అని చెప్తున్నారు. దేవుడు నాతో పడుకున్నప్పుడు వచ్చాయి. వాక్యానికి ఇదే మన యొక్క ఉరిము తుమ్మే ఉన్నది. వాక్యమునకు వ్యతిరేకముగా దేవుడు నాతో మాట్లాడాడు సేవ చేయమని. ఏకపత్ని పురుషుడే ఉండాలి అలా అని బైబిల్ సెలవిస్తే, 2 భార్యలు కలిగినటువంటి, 3 భార్యలు కలిగినటువంటి వాడు ఎలాగూ బోధకుడు కాగలడు? దేవుడు నాతో చెప్పాడు. అతనికి వచ్చినటువంటి కళ నిజమే. సత్యమును ఎప్పుడైతే త్రోసివేస్తావో, ఈ వాక్యమును ఎప్పుడైతే త్రోసివేస్తావో, అబద్ధమును నమ్మే భ్రష్టాత్మను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అబద్ధమును నమ్మే దుష్టాత్మను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ మనము చూసినట్లయితే అక్కడ నిజంగా దేవుని యొక్క ప్రవక్తకు ఎంత గౌరవించాలండి రాజు. అతడు అనుకున్నాడు, అతనికి ఉన్నటువంటి డబ్బు, అతనికి ఉన్నటువంటి హోదా, అతనికి ఉన్నటువంటి రాజకీయము, మతాధికారము, నా దగ్గర ఇంతమంది బోధకులు ఉంటే ఈ పేదవాడు నన్ను చూడకుండా మాట్లాడాడు అలా అని చెప్పేసని, ఓ రాజా నువ్వు చనిపోతావు అలా అని చెప్పేసానంటే, వెంటనే అంటే ఇతను జయమని చెప్పాలన్నమాట. దేవుని యొక్క ప్రవక్త ఎప్పుడు చెడుతనమును చెడుగానే చెప్తాడు, సత్యమును సత్యమునుగానే చెప్తాడు. కానీ ఇక్కడ దీవించునుగా కానీ చెడు లేక వారి మీద శాపం ఉండగా ఆ పాపాన్ని చూస్తూ సత్యము చెప్పకుండా ఉండలేడు. కానీ వీరందరూ ఏం చూస్తున్నారు అలా అని చెప్పేసానంటే, వారి మీద ఉన్నటువంటి శాపము కనపడట్లేదు. దేవుడు నేను దీవించునుగా కాలా అని చెప్పేసాను ఎలా చెబుతూ ఉన్నాడు? ఇతనైతే చెప్పలేకపోయాడు. రాజా నువ్వు దీవించునుగా కాదు, చనిపోతావు. సత్యమే పలికి ఉన్నాడు. సత్యం పలికే సేవకుడు మనకు కావాలి. సత్యం పలికే ఆ ప్రవక్త మనకు కావాలి. నిజమైనటువంటి బోధకుడు మనకు కావాలి. నిజమైన పాపమును ఖండించే బోధకుడు మనకు కావాలి. అతడే కరెక్ట్ అండి. నీకు కొంచెం నొప్పిగా ఉంటుంది, ఆ నొప్పిని తీసేసే సరైనటువంటి మోతాదు నిజమైనటువంటి ప్రవక్త మాత్రమే ఇవ్వగలడు. నీ రోగాన్ని పరీక్షించి డాక్టర్లు ఏం చేస్తారు? ఆ యొక్క రోగమును పరీక్షించి పరీక్షించే ఆ సరైనటువంటి మందు అతనికి ఇస్తాడు. అతని యొక్క వ్యాధి యొక్క మూలానికి వెళ్తాడు. వ్యాధి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అన్నీ తెలుసుకొని ఆ మూలంకి వెళ్ళి సరైనటువంటి అక్కడ కాపర్లేని గొర్రెలు చెదరిండుట చూసి అతను ఏం చేసి ఉన్నాడు అలా అని చెప్పేసానంటే, రాజుకు నిజమే చెప్పాడు, సత్యమే చెప్పాడు. రాజు ఏం చేశాడు? తన యొక్క హోదాను లేక తనకున్నటువంటి అధికారాన్ని
ఉపయోగించి ఇతడు నేను వచ్చే వరకు చెరలేయండి, నేను వచ్చి ఇతని పని నేను చూస్తాను అని చెప్పాడు. రాజా మరలా నీవు తిరిగి రావాలా అని ఖచ్చితంగా మాట్లాడినటువంటి వ్యక్తి, భయపడకుండా దేవుడు ఏదైతే సెలవిచ్చాడో చెప్పినటువంటి వ్యక్తి మీకాయా. హల్లెలూయా. కాబట్టి అక్కడ కనీసము రాజు వినుంటే అక్కడ రాజు చనిపోయి ఉండేవాడు కాదు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో 1 రాజులు 22వ అధ్యాయము 14వ వచనం, మీకా యెహోవా సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దానినే పలుకుదును అనేను. 17వ వచనంలో, అతడు ఇశ్రాయేలీయులందరూ కాపర్లేని గొర్రెల వలె కొండ మీద చెదరి ఉండుట చూచి తిని వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చిన అని చెప్పాను. ఇక్కడ అది ఎప్పుడు నెరవేర్పింది అలా అని చెప్పేసి అలానంటే, మీకాయా ముందు ప్రవక్త ఏలియా నీ రక్తము కుక్కలు నాకునని అక్కడ శపించుట జరిగి ఉన్నది. ఆ శపించుట జరిగినటువంటి వాక్యము ఎక్కడ నెరవేరింది అలా అంటే దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 16వ వచనంలో, అతడు కాపరిని లేని గొర్రెలు వెళ్ళే వారందరూ పర్వతంలో చెదరుండుట చూచితిని. 1వ రాజులు 22వ అధ్యాయము 38వ వచనంలో, వేసులు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షమ్రోను కోలంలో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెనని అక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దేవుని యొక్క ప్రవక్త చెప్పిన మాట అది మనకి ఇంపుగా లేకపోవచ్చు, కష్టతరంగా ఉండవచ్చు, మనం అనుకున్న విధముగా లేకపోవచ్చు, కానీ అది యెహోవా సెలవిచ్చినదని మనం గుర్తించాలి. దేవుని యొక్క మాటను మనం గుర్తించాలి. ప్రభు మనతో మాట్లాడిన స్వరమని మనం గుర్తించాలి. ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యానికి మనం విధేయత చూపించాలి. చాలామంది మన సొంత తలంపులు సేవకులకు చెప్తాం, మన సొంత ఉద్దేశాలు సేవకులకు చెప్తాం, కానీ వర్తమానంలో ఇలా ఉన్నది కదా, వాక్యములో ఇలా ఉన్నది కదా అన్నది మనం చెప్పాం. ఎందుకంటే మన యొక్క తెలివితేటలు కాదు, మనకున్నటువంటి జ్ఞానము కాదు, కానీ దేవుని యొక్క వాక్యమునకు విధేయత ఎప్పుడైతే ఇస్తామో, లోబడతామో, నిజ ప్రవక్త చెప్పిన మాటకు ఎప్పుడైతే లోబడతామో అప్పుడు దేవుని యొక్క దయను, దేవుని యొక్క చిత్తమును మనం చేస్తాం. 400 మంది ప్రవక్తలు ఏమి చెప్పారన్నది మనకు కాదు, దేవునిచే పంపబడిన ప్రవక్త ఏమి చెప్పాడన్నది మనకు కావాలి. 400 మంది ప్రవక్తలు ఏమి మాట్లాడుతున్నారు, ఈ బోధకులు ఏమి చెబుతున్నారు అన్నది మనకు కాదు, దేవుని చేత పంపబడిన మనిషి. ఏమండి, మరి అందరూ కూడా అతన్ని మరి అబద్ధ బోధకుడు అని చెప్పారు, మీరు ఎలా విశ్వసిస్తున్నారని ప్రశ్న వేస్తున్నారు. ఏ తరంలో కూడా దేవుని చేత పంపబడిన మనిషిని చేర్చుకోలేదండి. యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు యాజకులు, పరిసయ్యులు, సద్దుకాయులు, పెద్దలు ఆయన పట్టుకోవాలని, ఆయన సంహరింపవాలని, ఆయన చంపాలని మరి ఒక ప్రధాన యాజకుని యొక్క గుడిలో మీటింగ్ పెట్టారు. అవునా? ఎవరిని చంపాలని? యేసు ప్రభువుని చంపాలని. అంటే ఎందుకని? దేవుని చేత వచ్చినటువంటి ఆ యెహోవాయే మన ప్రభువైన యేసు క్రీస్తుని గుర్తించుంటే ఎంత బాగుండు. యేసు ప్రభు వారికి ఏ బృద్ధి ఇచ్చారండి? ఆయనకి రెవరెండా కాదు, ఏ బిరుదుతో ఆయన్ని పిలిచారు? బయల్జెబూబు, అంటే దయ్యాలకే పెద్దోడు అలా అని చెప్పేసని. అంటే అతన్ని అంత నీచంగా చూశారు. రాజులకే రాజు, ఆయన బంగారపు నిచ్చెన మీద దిగుతాడని బహుశా వీళ్ళందరూ కూడా ఊహించి ఉండవచ్చు, కానీ ఆయన పశువులు పాకలో జన్మిస్తాడన్నటువంటి విషయం వీరు గ్రహించలేకపోయారు, యాజకులు గ్రహించలేకపోయారు, సద్దుకైలు పరిసయ్యులు గ్రహించలేకపోయారు, కానీ ఆయన వచ్చినటువంటి రాకనే గుర్తించలేకపోయారు.
ఆయనను కొట్టి సిలువ వేటుకు చూశారు, చంపాలని ఆలోచన చేశారు. ఈ దినమున కూడా సత్యమును సంపుటకు లేక నిజము చెబితే దానిని వినలేని పరిస్థితిలో ఉన్నారు. సొదొమ గొమొర పట్టణములో గతి ఎలా ఉందో, అంటే ఆ యొక్క సమయము ఎలా ఉన్నదో, వారు ఏ పాపమును బట్టి వారు జీవించారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నదని మన ప్రభువు చెప్పారు. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు, నోవాహు దినములలో జరిగినట్లే మనుష్య కుమారుడు రాకడలోనూ జరుగునాలా అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు, నిజమైనది అబద్ధమైనది ప్రతి కాలంలో కూడా మనం చూడవచ్చు. నిజమైన దానికి ఎక్కువ మంది ఉండరండి, చిన్న మంద భయపడకూడదా అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మోషే కాలంలో కూడా ఆ యొక్క మోయాబీయులు వారు డ్యాన్స్ ప్రోగ్రాములు, వారు నాగరికత, వారికి ఉన్నటువంటి ఇది మొత్తం అంతా మీరు చూసినట్లయితే వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తున్నట్లుగానే కనబడుతున్నారు. వారు ఏం చేస్తున్నారు అలా అని చెప్పేసి అన్నానంటే, వారు మోయాబీయులు, వారు కూడా 7 బలిపీఠములు కట్టారు, 7 పొట్టెలను వధించారు, ఆ యొక్క రాళ్ళను పేర్చారు, వారు కూడా సిద్ధపరిచారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎలాగ ఉందో అలాగే వారు నడుస్తున్నట్టుగా కనబడుతూ ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాలి, సత్యమైనది మేలైనది ఎరిగి దానిని వెంబడించవలసినటువంటి పరిస్థితి మనకు ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి కాలంలో కూడా ఈ 2 ఆత్మలు కూడా ఒకే సమయంలో ఈ భూమి మీద ఉండటం మనం గమనించగలము. 2 ఒకేలా ఉంటున్నాయి, ఒకటి నిజమైనది, ఒకటి అబద్ధమైనది. నిజమైన దానికి ఎక్కువ మంది వెళ్తారా, అబద్ధమైన దానికి అబద్ధమైనదే ఎక్కువ మంది ఉన్నట్టుగా కనపడతారు. సద్దకైలు, పరిసయ్యులు, మంచి జ్ఞానులు, శాస్త్రులు అందరూ కూడా ఎవరి తరపున, యేసయ్య తరపున ఉన్నారా? లేరండి. కనీసం ఇప్పుడు కూడా అదే పరిస్థితి మనం చూస్తాం. ఖండించే వ్యక్తి మనకు కావాలి, బుద్ధి చెప్పే వ్యక్తి మనకు కావాలి. ఇప్పుడున్నటువంటి మార్గము మనం సరి చేసుకోవాల్సిన పరిస్థితి మనకు ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సింహము గర్జించినప్పుడు ఇక్కడ ఆఫ్రికా అడవుల్లో నేను వేటాడాను, సింహములున్న చోటుకు నేను వెళ్ళాను. సింహము మృగమునకు రాజు. రాత్రులందు అరణ్యముల్లో పరుండి సింహ గర్జనలు విన్నాను. వాటి గర్జన విన్నప్పుడు నీ రక్తం గడ్డకట్టును. చిరతపులులు, కోతులు, కీచురాళ్ళు, అడవి జంతువులు శబ్దములు విన్నాను. ఎటు వెళ్ళినా ఏది ధ్వని వినబడును. కానీ సింహము గర్జించగానే తక్కినవన్నీ నిశ్శబ్దమైపోతాయి. సింహము గర్జించగానే తక్కినవన్నీ నిశ్శబ్దమైపోయి అది మరణ కేకడలే ఉండును, అది నెమ్మదిగా ఉండిపోవును. ఎందువలన వాటి రాజు మాట్లాడాను. సింహము గర్జించగా భయపడని వాడు ఎవడు? దేవుడు మాట్లాడగా ప్రవచించిన వాడెవడు? దేవుడు మాట్లాడగా ప్రవక్త పలుకును. హల్లెలూయా. నా భావము గ్రహించారా? నిజమైన ప్రవక్త పలుకును. స్నేహితులారా, ఆయన మాట్లాడాను. ఆయన రాజ్యంలోని ప్రతి జీవి ఆయన చెప్పుదాన్ని జాగ్రత్తగా వినవలెను. అర్థమైందా? ఎవరు రాజ్యములోనూ? ఆయన రాజ్యములోని ప్రతి జీవి ఆయన చెప్పు దానిని జాగ్రత్తగా వినవలను. ఆయన రాజ్యం ఏమిటి చెప్పండి. ఆయన రాజ్యంలోనికి మనం ఎలా వెళ్తాం? ఆయన రాజ్యము ఈ భూమి మీద ఉన్నదా? భూమి మీద ఉన్నది. ఆయన రాజ్యము ఏమిటి? నూతన జన్మండి. నూతనముగా మరలా తిరిగి జన్మించుటయే ఆయన రాజ్యంలోనికి వెళ్ళుటే ఉన్నది. భూమి మీద ఆ పరలోక స్థలముల్లో కూర్చుండబెట్టబడతాము. ఎప్పుడు? ఆయన శరీరంలోనికి మన భాగమైనప్పుడు, ఆ నూతన జన్మ నీ జీవితంలో జరిగినప్పుడు, ఎప్పుడైతే ఆ నూతన జన్మ
నీ జీవితంలో జరిగి ఉన్నదో ఆయన రాజ్యములోనికి వెళ్ళావు. హల్లెలూయా. అప్పుడు ప్రతి జీవి ఆయన చెప్పుదాన్ని జాగ్రత్తగా వినవలను. ఏదో గొప్ప చోట జరిగినవి సింహము గ్రహించి గర్జించగానే దాని రాజ్యమంతా నిశ్శబ్దమవుతుంది. అవి వింటాయి. చిన్న కీచురాలు కూడా ఆ సింహము రాజ్యమునకు చెందినదే. రక్తమును చిందులు వేయు కేక అది. తన తొండముతో సింహమును ఎత్తి పారివేయగల ఏనుగు కూడా, ఏనుగు సింహమును ఎత్తి పారవేయగల ఏనుగు కూడా సింహము గర్జించగా మౌనం వహించును. సింహం బలం ఎక్కువ, ఏనుగు బలం ఎక్కువ. ఏనుగు తొండంతో ఈసిరేస్తుందట. తొండముతో సింహమును ఎత్తి పారవేయగల ఏనుగు కూడా సింహము గర్జించగా మౌనము వహించును. తన నాసికారాంధ్రము నుండి నిప్పులు కుక్క, అడవి దున్న సింహ గర్జనకు నిలబడిపోవును. 7 టన్నులు బరువున్న ఖడ్గము మృగము సింహ గర్జనకు ముందుకు అడుగులు వేయక ఆగిపోవును. ఏమిటది? వారి రాజు మాట్లాడాను. చెప్పుచున్న దానిని వినుటకు అవి నెమ్మదిగా ఉండును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. దేవుడు మాట్లాడాను. ఆయన రాజ్యంలోని ప్రతి జీవి ఆయన మాట వినవలెను. హల్లెలూయా. కాబట్టి ఆయన రాజ్యంలో మనం ఉండాలి అని అంటే నూతన జన్మ మనందరికీ అవసరం ఉన్నది. అప్పుడే దేవుడితో ఒక సంబంధం నీకు ఏర్పడుతుంది. దేవుడు చెప్పిన ప్రతి దానికి నువ్వు ఆమెనంటావు, నువ్వు లోబడతావు. దేవుడు ఈ కొద్ది మాటలను దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ స్థలంలోనే దేవుని యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల మా యేసయ్య ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాయన, ఆయా ప్రాంతముల్లో లైవ్లో వినుచున్న ప్రతి బిడ్డ కొరకు నీ యొక్క పాదములకు పెడుచున్నాం. భయపడకూడని మీరు చెప్పారు నాయన. మరి తండ్రి, ఈ కరోనా అన్నటువంటి ఆ యొక్క వ్యాధి ఎప్పుడూ కూడా మేము వినలేదు, ఎప్పుడూ కూడా అనుకోలేదు. కానీ తండ్రి, మేము బలహీనముగా భయముతో ఒకవేళ ఉన్నట్లయితే ప్రభువా దేవ, మరి తండ్రి, అబ్రహాము నీ మాట నమ్మాడు. ఎప్పుడు తన యొక్క జీవితంలో జయం పొందుకుంటాడని అనుకొనలేదు ప్రభువా. మరి ఆ యొక్క 318 మందిని తీసుకుని వెళ్ళి అక్కడ రాజులను మరి తరిమి కొట్టి సంహరించి ఆ పోగొట్టకనబడిన ధనమునంతా కూడా తిరిగి తీసుకుని వచ్చి ఉన్నాడు. దేవ, మరి తండ్రి, ఎప్పుడు తను యోధుడని మరి ఎప్పుడు తలంచలేదు. మరి ప్రభువా, ఆ యొక్క యెహోషువతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా ఆ కానాను దేశము వాగ్దానం చేయబడినటువంటి స్థలం ఎప్పుడు కూడా చూడలేదు. కానీ ఒక దినమున యోర్దాను దాటారు ప్రభువా. మరణమును దాటినట్టుగా మేము చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహాయం చేసినటువంటి దేవుడు దేవ, ఈ దినమున భయపడకూడని 366 సార్లు బైబిల్ గ్రంథంలో రాసి ఉంచి ఉన్నావు. నీ పిల్లల కొరకు నువ్వు రాసి ఉంచి ఉన్నావు ప్రభువా. సహాయం చేయండి. మా హస్తంలో నువ్వు పట్టుకోండి ప్రభువా. మరి తండ్రి, ఎవరైనా బలహీనులుగా ఆయా ప్రాంతంలో ఉన్నవారు మరి నాయన, మరి తండ్రి, ఆ యొక్క కరోనా వ్యాధి చేత బాధపడుతున్నవారు కొరకు మేము ప్రార్థిస్తున్నాం, చేతులెత్తుతూ ఉన్నాము. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. వారిని సంతోషపరిచి సురక్షితంగా మా మధ్యకు తీసుకుని వచ్చి పర్యాంతం వరకు నీ కంచె, నీ భద్రత అనుగ్రహించండి. అనేక మందికి టెస్టులు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభువా, ఆ బిడ్డల కొరకు నీ యొక్క పాదములో పెడుచున్నాం. నీ భద్రతను మాకు అనుగ్రహించండి ప్రభువా. సహాయం చేయండి నాయన. నీవు మాత్రమే పరమ వైద్యుడువు నాయన. నీ యొక్క పాదముల మేము పెట్టుచున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహాయం చేయండి. అలాగే ప్రభువా, తాడిపల్లిగూడు, మరి ప్రభువా, కొత్త కాకినాడ, అలాగే ఇంకా ఉన్నటువంటి మరి ప్రభువా, మరి యొక్క కొండలపేట సంఘం కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం నాయన. మరి నీ బిడ్డల కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం. నీ యొక్క హస్తం ఉంచండి. మరి ప్రభువా, ఈ యొక్క ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డల కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం నాయన. పిఠాపురం, మరి ఆ యొక్క వాకలపూడి, మరి గడ్డిపేట, దానేపేట, వైజాగ్,
మరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు నీ యొక్క పాదములు పెడుచున్నాం. వారి చేతులు ఎత్తుతూ ఉండగా నాయన నీ యొక్క పాదములు పెడుచున్నాం. మరి తండ్రి సంఘం కొరకు నీ యొక్క పాదములు పెడుచున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ చేతులు ఎత్తుతూ ఉన్నప్పుడు ప్రభువా వారికి పరమ వైద్యుడు నీవే, సమస్త బలహీనతలో బలమిచ్చు దేవుడు, స్వస్థపరచు యెహోవా నేనే అని మీరు చెప్పారు. నీవు పొందిన దెబ్బల చేత ప్రభువా బిడ్డలకు స్వస్థత కలిగి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. నాయన దావీదు ఎన్నడూ కూడా అనుకోనలేదు ప్రభువా, నాయన తన యొక్క యోధుడని అనుకోనలేదు, కానీ గొర్రెల కాపరిగా ఒక సామాన్యుడిగా నువ్వు పెంచి ఉన్నావు ప్రభువా. నాయన అటువంటి దీనులుగా మరి ప్రభువా మేము ఎదుగుటకు సహాయం చేయండి. మరి ప్రభువా ఈ యొక్క వైరల్లో కృంగుతున్నటువంటి బిడ్డల కొరకు నీ యొక్క పాదములు పెడుచున్నాం. నీ మాటలో శక్తి ఉన్నది, ప్రభావం ఉన్నది, స్వస్థత ఉన్నది, ప్రవక్త యొక్క స్వరము ఉన్నది ప్రభువా. దేవా అదే మాకు పరమ మందు, ఆ యొక్క రోగమును గుర్తించి సరైనటువంటి మందు ఇచ్చునని మేము నమ్ముతూ ఉన్నాం. మరి ప్రభువా మాపై ఆరోపించబడినటువంటి పాపమును, ఆ మురికిని ఏ విధంగా కడుక్కొనాలో మేము విన్నాము తండ్రి. నాయన మారు మనసు పొందండి. ప్రతి వాడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్టిసం పొందమని నీ లేఖను బట్టి సెలవిస్తున్నది. ఇదే మా యొక్క తుది ఉరిము తుమ్మిము ప్రభువా. దేవ మరి తండ్రి ఇది సత్యమని నమ్మి ఎవరైతే నీ వాక్యం యొద్దకు వచ్చుటకు ఇష్టపడుతూ ఉన్నారో ప్రభు సహాయం చేయండి, నీవే బలపరచండి. నీ వాక్యంలో ఉన్నటువంటి ఘనత ప్రభావములతో స్వీకరించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. రోగులుగా ఉన్న కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం. ఎంతో భయముతో వణుకుతున్న పరిస్థితులు నాయన నీ దేని బిడ్డల కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం. కృంగినటువంటి బిడ్డల కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం. అలాగే సైమాను వారి యొక్క అత్త కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం నాయన. మరి తండ్రి ఇంకా అలాగే మరి ప్రభు మా గ్రామంలో అనేక మంది మరి ప్రభు కరోనా బాధల చేత మరి తండ్రి వెళ్ళారు. మరి వారు సురక్షితంగా వచ్చినట్లుగా ప్రార్థిస్తున్నాం నాయన. వాలంటీర్ల కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం. ఏ వ్యాధి అంటకుండా నీ భద్రత వారికి అనుగ్రహించండి నాయన. అలాగే నర్సుల కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం నాయన. వారు గృహం విడిచి, వారి కుటుంబములు విడిచి వారు రోడ్డు మీద తిరుగుతూ పరిచర్య చేస్తున్నారు. అలాగే డిపార్ట్మెంటు పోలీసుల కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం నాయన. వారి యొక్క కుటుంబముల కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం నాయన. మరి తండ్రి ఇంకా రాజకీయంతో ఉన్నటువంటి పెద్దలు వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. డాక్టర్ల కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం. నర్సుల కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం. దేవ సహాయం చేయండి, నీ యొక్క హస్తం ఉంచండి. మరి ప్రభువా మరి ఎవరైతే ఆహారం కొరకు కష్టపడుతూ ఉన్నారో మరి తండ్రి ఆ బిడ్డల కొరకు నీకు పాదములది పెడుచున్నాం. దేవ సహాయం చేయండి. అలాగే దశమ భాగములు ప్రభువా వారికి ఇచ్చినటువంటి ఆహారంలో వారు తీసిన దశమ భాగములు దీవించండి, ఆశీర్వదించండి. మరి ప్రభువా మరి నీవే ఆ ఆకాశపు వాకిండ్లు నీపై అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి ఉన్నావు ప్రభువా నాయన. ఆ యొక్క దశమ భాగములను దీవించి ఆశీర్వదించి నాయన వారి యొక్క జీవితంలో నాయన సమస్త భయము నుండి విడుదల పొందుకున్నట్లుగా ప్రార్థిస్తున్నాం. చక్కటి వాతావరణం మీరు దయచేయండి. పిల్లల ఏడల చిన్నపిల్లలు, యవనస్తులు, మరి వృద్ధులు మరి ప్రభువా నీ కాపుదల అనుగ్రహించండి. అమ్మకిచ్చినటువంటి ఆరోగ్యమును బిడ్డ నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు నీ యొక్క పాదములు పెడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఏకీపిస్తున్న ఎవరైనా బలహీనలుగా ఉన్నట్లయితే ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. చిన్నపిల్లలు తండ్రి నాయన వారు రాత్రుల కాల సమయంలో పోరు పెడుతున్నారని మరి పలుమార్లు ఫోన్ చేశారు. కొమరగిరి జోసఫ్ గారి యొక్క మరి ప్రభువా మనవరాలు కొరకు మేము ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే దానియేలు మనవరాలు కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అలాగే శాబ తన యొక్క కుమారుడు కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం నాయన. మరి తండ్రి ఆ యొక్క రాత్రులు పోరు పెడుతూ ఉన్నారని చెబుతూ ఉన్నారు తండ్రి. ప్రభువా నీ శక్తి, నీ ప్రభావము ఆ బిడ్డలపై ఉంచండి, నీ కాపుదల అనుగ్రహించండి, సహాయం చేయండి. ఎవరైనా మరి అలాగే కాట్లమ్మ కుమార్తె కొరకు నీ యొక్క పాదములది పెడుచున్నాం నాయన. సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం. నీవు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థత నాయన. ఒకవేళ ఏటకేలుటకు సిద్ధపడుతూ ఉన్నట్లయితే నాయన నీ బిడ్డలకు నీవే తోడే ఉండండి, నీ కాపుదల అనుగ్రహించండి. ఆహార విషయంలో మరి ఎటువంటి లోటు లేకుండా నీ బిడ్డలకు నీవే తోడే ఉండి సమృద్ధి ఆహారం పొందుకున్నట్లుగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆ బోటును వలలను మరి ప్రభువా ఆ బోటులో ఎక్కుతున్నటువంటి బిడ్డలకు నీ కంచె, నీ భద్రత ప్రతి బిడ్డకు మరి ప్రభువా సంఘంలో వెళుతున్నటువంటి బిడ్డలందరికీ మీరు తోడే ఉండి బలపరిచి సహాయం చేయమని మా ప్రభు నిజేసిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అర్ధున ఆహారం నేడు మాకు దయచేయము, మరో క్షమించిన ప్రకారం క్షమించము, సోదరులకి తేక దృష్టిలు తెప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవనవు తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప విశ్వవ్యాప్తంగా ఉన్న వధువుపై ఇక్కడ నిలబడిన మోకరించిన
నీ దేనబిడలపై ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము శాలేం ఆత్మీయతలో విశ్వాసంలో ప్రత్యక్షతలో ఆహారంలో పొందుకున్నదురుగాక ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.